ఇప్పుడు ప్రస్తుతం ఒక పార్ట్నర్ ఉన్నాడు రామకృష్ణ అని, ఆయన మీ ఇద్దరం కలిసి లోక్సత్తాలో పనిచేసాం. ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఏమంటావు అని అడిగాడు, నన్ను సలహా అడిగాడు. రామకృష్ణ, డిజిటల్ మార్కెటింగ్ కంటే నేను ఒక హార్డ్వేర్ ఇండస్ట్రీ, ఎల్ఈడి లైట్స్ తయారు చేసే ఇండస్ట్రీలో పనిచేశాను, నాకు మార్కెటింగ్లో అనుభవం ఉంది. సో మనకు నెలకు 30 నుంచి 40 లక్షలు వస్తుంది. సో మన ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దాం, నువ్వేమంటావు అన్నారు. తప్పకుండా స్టార్ట్ చేద్దాం మనం అని మీ ఇద్దరం కలిసి ఒక చిన్న రూమ్లో 10x10 రూమ్లో స్టార్ట్ చేసాం. మా మిస్సెస్ అక్కడ ప్రొడక్షన్ చేసేది, సో నేను మార్కెటింగ్ చేసేవాడిని. ఆయన అప్పుడు జాబ్ చేసుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాడు, ఆయన జాబ్ చేసేవాడు. అంటే మీ ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ లేదు కదా, ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా అప్పట్లో? మళ్ళీ తీసుకోలేదండి బేసికల్గా, ఎందుకంటే నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ని. ఒక చిన్న ప్రొడక్ట్ తయారు చేశాను స్టార్టింగ్గా, స్లిమ్ ప్యానల్ తయారు చేయడం చేసుకున్నాను. ఆ స్లిమ్ ప్యానల్ తయారు చేయడం నాకు ఎట్లా తెలిసింది, నేను చాలా ఇండస్ట్రీస్ తిరుగుతాను కదా. ఇప్పుడు మా పార్ట్నర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ప్రొడక్షన్ చేయడు, ఆయన ఏం చేసేవాడు, బయటకు తెప్పించుకునేవాడు. నేను చాలా సార్లు ఈ ప్రొడక్షన్ చేసే ఇండస్ట్రీస్కి విజిట్ చేశాను, ఆ శాంపుల్ తీసుకోవడానికో లేకపోతే ఆ ప్రొడక్షన్ చేసే ప్రాసెస్ ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికో చాలాసార్లు వెళ్ళాను. నాకు ఆల్మోస్ట్ ఈ 2-3 ఏళ్ల పాటు ఆయనతో కలిసి చేసిన ఈ 3 ఏళ్ల పాటు అనుభవం ఏముంటుంది, ఈయన సర్వీస్ అప్లై అయినప్పుడు ఆ ఇండస్ట్రీ దగ్గరికి నేనే కొన్నిసార్లు కూర్చొని స్క్రూస్ ఫిట్ చేసిన టైం ఉంటుంది, ప్రొడక్షన్ చేసిన టైం ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం నాకు వచ్చేసింది. వచ్చేసినప్పుడు నేను అన్ని ప్రొడక్ట్స్ తయారు చేసి చదువుకోలేదు, ఒక స్లిమ్ ప్యానల్ తయారు చేయడం నేర్చుకున్నా ఫస్ట్. ఆ స్లిమ్ ప్యానల్ అంటే మనం ఫాల్ సీలింగ్లో పెడతాం, ఈ ఫాల్ సీలింగ్లో పెట్టే లైట్ తయారు చేయడం నేర్చుకున్నాం. ఎందుకు, నేను ఎలక్ట్రికల్గా నాకు తెలుసు, సో తయారు చేయడం తెలుసు. సో మా మిస్సెస్తో స్టార్ట్ చేసాం. సో చేస్తే ఏమైపోయింది, మేము చేసిన సెటప్ చాలా తక్కువ, దాంట్లో నెల మొత్తమే చేస్తే ఒక 5 లక్షల ప్రొడక్షన్ వస్తుంది. మా కెపాసిటీ ఎంత, నెలకి ఒక 30 లక్షలు వస్తుంది. సో కాబట్టి ఇది వర్కౌట్ అవ్వదని మేము ఇద్దరం కలిసి ఏం చేసాము, ఈ ప్రొడక్షన్ సర్వీస్ చేసే అవుట్ సోర్సింగ్ చేసే ఇండస్ట్రీస్ ఉన్నాయి. అతను కూడా మాకు ఫ్రెండ్ అనమాట, అతని దగ్గరికి వెళ్ళి అడిగాం. అతను సర్వీసే చేస్తాడు, అవుట్ సోర్సింగ్ చేస్తాడు. బాబు ఇట్లా మాకు మేము ఇండస్ట్రీ పెట్టాము, సో మీకు నీతో కలిసి చేద్దాం అనుకుంటున్నాం అని అన్నాం. సో ఆయన కూడా పర్లేదు, నాకు బిజినెస్ ఇస్తా అంటున్నారు కదా మీరు, మీకు ఏం కావాలో చెప్పండి అన్నాడు. మేము ఏం చెప్పామంటే ఆయనకి, నేను రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్ తీసుకొచ్చి మొత్తం మీకు ఇస్తాను, మీరు ప్రొడక్షన్ చేసి క్వాలిటీ చెక్ చేసి నాకు ఇవ్వాలి, నీ ఇండస్ట్రీని మా ఇండస్ట్రీగా యూజ్ చేసుకుంటాం, ఓకేనా అన్నాం. ఆయనతో మేము అగ్రిమెంట్ చేసుకున్నాం. ఆయన కూడా ఏమన్నాడు, ఎస్ మీరు బోర్డు పెట్టుకోవచ్చు, మీకు నేను సపోర్ట్ చేస్తా అని చెప్పాడు. అట్లా ఏం చేసాము, నెలకు ఒక 30 లక్షల రూపాయలు ఫస్ట్ ఇయర్లో మాది 63 లక్షలు అయిందండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.